భారీ వర్షం హైదరాబాద్లోని పలు ప్రాంతాలను హోరెత్తించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మియాపూర్, హైదర్నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. షేర్లింగంపల్లి, తెల్లాపూర్, నానకరాంగూడ, కోకాపేటలో వర్షం పడింది. తెలంగాణకు 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా తెలిపింది. అయితే దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లుగా సూచించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్లో వర్షాలు పడతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. ఇక రేపు నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, శనివారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఇక ఆదివారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వానలు పడతాయని చెప్పారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ అంతటా కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీగా పడుతున్నాయి. అత్యధికంగా షేర్లింగంపల్లిలో 11 సెంటీమీటర్ల వాన పడింది. వచ్చే ఆదివారం వరకు లేదా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇలా కురిసే ఛాన్స్ ఉంది? ఎస్ రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్నటి నుంచి మనకి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో అధిక వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం 5 గంటల వరకు కనుక మనం పరిశీలించినట్లయితే ఇటు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మనకు షేర్లింగంపల్లిలో అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. మనకి వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కూడా నిన్న పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా పరిసర ప్రాంతాలలో కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఇటు షేర్లింగంపల్లి, అదేవిధంగా రామచంద్రపురం, కుకట్పల్లి, రాజేంద్రనగర్, బండ్లగూడ, దీంతో పాటుగా ఖైరతాబాద్, షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురిసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే కూడా రంగారెడ్డి, షేర్లింగంపల్లిలోనే మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. దీని తర్వాత మనకు నల్గొండ, నాగర్ కర్నూల్, అదేవిధంగా వనపర్తి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో మనకు మోస్తారు నుంచి భారీ నుంచి ఒక చోట్ల అంటే రంగారెడ్డి జిల్లాలో మనకు అధిక వర్షపాతం అయితే నమోదయ్యిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి అల్పపీడనంగా మారడము, దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడము, ఈ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొన్న నేపథ్యంలోనే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు, ఇక కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిపింది. దీంతో పాటుగా మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిపింది. ఇక ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాలలో మనకి మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ ఈ 10 జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈదురుగాలుల ప్రభావం ఉన్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో నైరుతి ఋతుపవనాల కదలికలు కూడా ప్రస్తుతం చురుగ్గానే కదులుతున్నాయని, దీంతో పాటుగా మనకి ఈ బలహీన పడినటువంటి ద్రోణి, దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనం ఈ ప్రధాన కారణాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రాజు, థ్యాంక్ యూ అంజుమా.